నమస్తే, నేను ప్రియాంకారావు. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళబోతున్నారా? ఇప్పుడు అందరికీ ఇదే డౌట్ వస్తుంది. చాలామంది అనుకుంటారు సజ్జల గారు ఇప్పుడు మద్యం కుంభకోణంలో దొరికారు కాబట్టి ఆయన్ని అరెస్ట్ చేయొచ్చు, లేదంటే నోటీసులు ఇచ్చి విచారణకు పిలవచ్చు కాబట్టి దీన్ని బేస్ చేసుకొని ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తారు అని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే రీసెంట్గా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బేస్ చేసుకొని అంటున్న మాట. మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటి, అలానే ఏ అంశంలో ఇచ్చింది అనేది డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బేస్ చేసుకుని ఇప్పుడు బయట వినబడుతున్న మాట ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళబోతున్నారు అని. అసలు సుప్రీంకోర్టు ఏ అంశాన్ని బేస్ చేసుకుని ఏం తీర్పిచ్చింది, దీనికి జగన్మోహన్ రెడ్డి గారికి దీనికి సంబంధం ఏంటి? సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. వాటిల్లో ఏదైనా ఒక కేసు మీద విచారణ పూర్తయి తీర్పు రిజర్వ్ చేసి ఉంటే ఆ తీర్పు మ్యాక్సిమం 3 నెలల లోపల మీరు వెలువరించాలి. లేకపోతే రిజిస్ట్రార్ జనరల్ హైకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఒక 15 రోజులు ఆ జడ్జికి టైం ఇస్తారు. అప్పటికి కూడా తీర్పు వెలువరించకపోతే దాన్ని ఇంకొక బెంచ్కి మార్చి తీర్పుని ఇమీడియట్గా వచ్చేలాగా చూడాలి. ఇది సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చినటువంటి స్పెసిఫిక్గా హైకోర్టులకి ఆదేశాలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు తీసుకుంటే ఈడీ కేసులు కానీ సిబిఐ కేసులు కానీ అనేక కేసులు ఉన్నాయి. ఈ కేసుల మీద తీర్పు రిజర్వ్ అయ్యి కొన్ని సంవత్సరాలు అయిపోతున్నాయి. ఇంతవరకు తీర్పు వెలువరించినటువంటి కేసులు చాలా ఉన్నాయి. జడ్జెస్ తీర్పు ఇచ్చే నాటికి బదిలీ అయిపోయినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చినటువంటి దాని ప్రకారం ఏంటి, మరి ఇన్ని సంవత్సరాల పాటు ఎందుకు ఇవ్వలేదు తీర్పులు? సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది కదా హైకోర్టులకి ఇప్పుడు తాజాగా. మరి ఖచ్చితంగా కొన్ని సంవత్సరాలు పట్టింది కాబట్టి దీంట్లో మంచో చెడో, ఆయన తప్పు చేశాడో తప్పు చేయలేదో, అవినీతి చేశాడో అవినీతి చేయలేదో, అక్రమాలు చేశాడో అక్రమాలు చేయలేదో, ఏదో ఒక తీర్పు అయితే వెలువరించాలిగా. చాలా క్లియర్గా సీరియస్గా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాలు ఇవి. రాజ్యాంగంలో ఉండేటువంటి 142 ఆర్టికల్ దాని ప్రకారం హైకోర్టులో ఉండే జడ్జెస్కి కొంత విచక్షణ అధికారాలు ఉంటాయి. ఈ విచక్షణ అధికారాలని ఉపయోగించి వీలున్నంత తొందరగా తీర్పులు వెలువరించాలని చెప్పి రాజ్యాంగంలో ఉండేటువంటి ఆర్టికల్ 142ని కోట్ చేస్తూ అన్ని హైకోర్టులకి భారతదేశంలో ఆర్డర్స్ పాస్ చేసింది. కాబట్టి ఇంకా ఎంతో కాలం తీర్పు వెలువరించకుండా ఉంటారా జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో? అనేక కేసులు ఉన్నాయి కదా. ఈడీ కేసులు ఒక 7-8 ఉన్నాయి, సిబిఐ కేసులో 10-12 ఉన్నాయి, వెరసి ఒక 20 దాకా కేసులు ఉన్నాయి. వీటిల్లో తీర్పు రిజర్వ్ అయినటువంటి చాలా ఉన్నాయి. ఎన్ని సంవత్సరాల పాటు మీరు తీర్పుని రిజర్వ్లో పెడతారు? పైగా ఆయన వ్యక్తిగతమైనటువంటి హాజరు నుంచి మినహాయింపు పొంది ఉన్నాడు. మామూలుగా అయితే ప్రతి శుక్రవారం నాంపల్లిలో ఉండేటువంటి సిబిఐ కోర్టుకి హాజరు కావాలి వ్యక్తిగతంగా ఆయన విచారణ కోసం. కానీ ఆయన ముఖ్యమంత్రిగా 2019లో అయినప్పుడు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వండి అని చెప్పేసి పిటిషన్ వేసుకుంటే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి రావడానికి కానీ పోవడానికి కానీ, లేదంటే పరిపాలనలో బిజీగా ఉంటారు కాబట్టి షెడ్యూల్స్లో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది. ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయి 2 సంవత్సరాల పైన అవుతుంది. మరి ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి వ్యక్తిగత మినహాయింపు సంబంధించినటువంటి అంశం మీద తీర్పు ఎందుకు వెలువరించలేదు? వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఎన్ని సంవత్సరాలు ఇస్తారు? ఆయన హాజరు యాక్చువల్గా ప్రతి శుక్రవారం హాజరు కావాలి. మరి హాజరు కావట్లేదు కదా. మరి హాజరు కావట్లేదని చెప్పి సిబిఐ వాళ్ళు పిటిషన్ వేయాలి కదా. పిటిషన్ వేసి ఆయన్ని వ్యక్తిగత హాజరుకి రమ్మని చెప్పి చెప్పాలి కదా. అటు వాళ్ళు ప్రెజర్ చేయట్లేదు, ఇటు కోర్టులో ఉండేటువంటి జడ్జెస్ దాని మీద క్లియర్ కట్గా గైడ్లైన్స్ ఇవ్వట్లా. ఎందుకు జడ్జెస్ని ఏమనలేం మనం, సిబిఐ వేయాలి పిటిషను. మా కేసుల్లో ఫర్దర్గా విచారణ ఉంది కాబట్టి వ్యక్తిగతంగా హాజరు అయ్యేలాగా చూడాలని చెప్పి వాళ్ళు పిటిషన్ వేస్తే అప్పుడు జడ్జెస్ పరిశీలించి వ్యక్తిగతంగా హాజరు కావాలా అవసరం లేదని చెప్పి తేలుస్తారు. ఆ మధ్యకాలంలో లండన్ వెళ్ళారు. లండన్ వెళ్ళినప్పుడు ఆయనకి కొన్ని కండిషన్స్ మధ్య విదేశాలకు వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు లాస్ట్ ఇయర్.
వెళ్తూ వెళ్తూ ఫోన్ నెంబరు మెయిల్ అవన్నీ ఇచ్చామని చెప్పారు లొకేషన్ తెలుసుకోవడానికి. కోర్టే చెప్పింది. అప్పుడు ఈయన వెళ్ళిన తర్వాత ఈయన ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ పనిచేయలేదు. సిబిఐ వాళ్ళు ఫోన్ చేస్తే పని చేయకపోతే వీళ్ళు ఇలా కోర్టులో పనిచేయట్లేదు, ఫలాని ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళారు, బట్ అది పనిచేయట్లేదు అని చెప్పి ఒక పిటిషన్ వేశారు. అప్పుడు వ్యక్తిగతంగా హాజరు కమ్మని చెప్పారు. ఎందుకు? మార్గదర్శకాలను ధిక్కరించారని. కోర్టు కండిషన్స్ పెట్టి ఇచ్చింది కదా విదేశాలకు వెళ్ళడానికి అనుమతి. సో మేము ఇచ్చినటువంటి కండిషన్స్ని డీవియేట్ అయ్యావు అని చెప్పి ఆయన్ని వ్యక్తిగతంగా రమ్మన్నారు. రమ్మంటే ఆయన వచ్చి హాజరయ్యారు హైదరాబాద్లో. ఎలా హాజరయ్యారు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి ఫ్లైట్లో వచ్చారు. వస్తే బేగంపేట విమానాశ్రయం నుంచి సిబిఐ కోర్టు దాకా అనేక మంది, వందలాది మంది ఈ కార్యకర్తలు, వాళ్ళ అభిమానులు అని చెప్పేసి అడ్డుపట్టడం, జేజేలు కొట్టు, ఇవన్నీ ఒక సీన్ క్రియేట్ అయింది. దాన్ని చూపించి వ్యక్తిగతంగా హాజరు కావాలంటే ప్రతి శుక్రవారం ఇలాంటిదే ఉంటుంది, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ప్రాబ్లం వస్తుందని చెప్పి వ్యక్తిగత హాజరు నుంచి మళ్ళీ దాన్ని కంటిన్యూ అయ్యేలాగా చేసుకున్నారు. అందుకే ఇప్పుడు బెయిల్స్ మీద కూడా బెయిల్స్ రద్దు చేయాలా, కంటిన్యూ చేయాలా అనేది ఇమీడియట్గా తేల్చండి మీరు. తీర్పులే కాదు, బెయిల్ మీద కూడా 24 అవర్స్లో తేల్చుకున్నారు. మీరు బెయిల్ ఇస్తారా ఇవ్వరా అనేది 24 అవర్స్లో తేల్చాలి. ఈ బెయిల్ దాని మీద వాయిదాలు వేస్తుంటారు చాలామంది. వాయిదాలు వేయటానికి లేదు, మీరు బెయిల్ ఇస్తారా రిమాండ్కి పంపిస్తారా 24 అవర్స్లో తేల్చేయాలి అని చెప్పి ఇంకొక తాజా గైడ్లైన్స్ సుప్రీంకోర్టు ఇచ్చింది, హైకోర్టుకి ఇవ్వడం జరిగింది. అలాగే ఒకవేళ బెయిల్ ఇస్తే అదే రోజు దానికి సంబంధించినటువంటి అంశాలు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ జైలు అధికారులకు ఇచ్చి అదే రోజు రిమాండ్ ఖైదీ కానీ విడుదలయ్యేలాగా చూడాలి. మహా అయితే మరుసటి రోజు. ఇదంతా కూడా 24 అవర్స్లో కంప్లీట్ అయిపోవాలి అని చెప్పి ఇంకొక మార్గదర్శనం ఇచ్చారు. మరొకటి ఏంటి, సపోజ్ ఓపెన్ కోర్టులో ఏదన్నా తీర్పు చెప్తే అది ఇమీడియట్గా మీరు అప్లోడ్ చేసేసి ఆన్లైన్లో దాని తీర్పుని పెట్టి ఉంచాలి. ఒకవేళ మీరు పెట్టలేకపోతే కనీసం ఒక పూర్తి జడ్జిమెంట్ని ఒక వారం 10 రోజుల్లోనూ పెట్టి ఉంచాలి, ఓపెన్ కోర్టులో జడ్జిమెంట్ని అనేటువంటి ఇంకొక మార్గదర్శనం కూడా ఇచ్చారు. సో ఈ మార్గదర్శకాలను అన్నింటినీ పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద ఉన్నారు, ఇప్పుడు కండిషన్ బెయిల్ మీద ఉన్నారు, ఆయన మీద ఉన్నటువంటి సిబిఐ ఈడీ కేసులో. సో ఇప్పుడు మరి ఈ బెయిల్కి సంబంధించి వ్యక్తిగత హాజరు లేదంటే ఈ తీర్పులు అనేవి రిజర్వ్ చేసి పెట్టున్న తీర్పులకి ఇమీడియట్గా తీర్పు చెప్పేయండి అని చెప్పి సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాలు జారీ చేశాయో వాటిని కనుక హైకోర్టు కనుక ఇంప్లిమెంట్ చేస్తే పక్కాగా ఏమవుతుంది, రైట్, ఆయన నిర్దోషి కన్నా బయటకు వస్తారు, లేదంటే జైలు కన్నా వెళ్తారు, ఏదో ఒకటి అవుతుంది కదా. మరి ఏదో ఒకటి చెప్పాలి కదా, సుప్రీంకోర్టు కూడా అది చెప్పింది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.